హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను తీసుకొచ్చిన శారీ కలెక్షన్ అన్నమాట. ఇవన్నీ తీసుకున్నవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవి వచ్చి రో ఉండల చీరలు అన్నమాట. ఇట్లా చుట్టి ఇస్తారు మనకి రబ్బర్ బ్యాండ్లు పెట్టి. ఇవి రెండు ఒక కస్టమర్ తీసుకున్నారు. ఇవి రెండు వచ్చేసి ఒక కస్టమర్ తీసుకున్నారు అనమాట. ఇవి రెండు ఇంకొక కస్టమర్ తీసుకున్నారు. మనకి ఫోల్డింగ్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. మనకి ఈ చీరలు అనేవి ఇవి రెండు ఒక కస్టమర్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ శారీ వచ్చి నేను అంతకుముందు తీసుకున్న చీర అనమాట. దీనికి బ్లౌజ్ పీస్ అనేది వేరేది ఇచ్చారు. బ్లౌజ్ పీస్ ఎక్కడ ఉంది, నేను తర్వాత చూపిస్తాను. ఇది తీసుకుపోయి రిటర్న్ ఇద్దామని తీసుకుపోతే వాళ్ళు అన్నారు మొత్తం సెట్ తీసుకొస్తే కానీ రిటర్న్ ఇవ్వమన్నారు. ఇంకా అందరూ కుట్టించుకున్నాక సెట్ ఆడ నుంచి వస్తుంది మన దగ్గర. మళ్ళీ దాన్ని నేను రిటర్న్ తీసుకొచ్చాను. ఇది విడిగా ముక్కుంటే అది దాంట్లో పెట్టాను అనమాట. ఇవి రెండు వచ్చి వేరే కస్టమర్ తీసుకున్నారు. ఇవి కూడా ఇందాక మనం చూపించిన శారీ మోడల్ అనమాట. ఇదేమో బ్రాసో. ఇదను ఇందాక చూపించిన చీర ఒక కస్టమర్ తీసుకున్నారు. ఈ రెండు ఒకళ్ళే తీసుకున్నారు. ఇవి మూడు ఒకళ్ళు తీసుకున్నారు అనమాట. ఇది నారాయణ పట్టు కాటనే, ప్యూర్ కాటనే వచ్చింది మనకి. ఇదేమో బెల్ట్ వస్తుంది మనకి, హిప్ బెల్ట్. అది ఎక్కడ ఉంది, నేను తర్వాత చూపిస్తాను. ఇట్లా బ్లౌజ్ వచ్చి వర్క్ వస్తుంది. శారీ మాత్రం లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ అనమాట. మనం కట్టుకున్నట్టే ఉండదు, అంత లైట్ వెయిట్గా ఉంది శారీ మాత్రం. ఇది వచ్చి ఫ్యాన్సీ టైప్ వచ్చింది అనమాట మోడల్. కిందేమో ఆ కలర్ వచ్చింది. అట్లా శారీ మొత్తం అట్లా వచ్చింది డిజైన్. డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. పళ్ళు వచ్చిందే మనకు, బ్లౌజ్ పీస్ కూడా అదే వస్తుంది, ఆ కలరే. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇవి మూడు ఒక కస్టమరే తీసుకున్నారు మనకి. ఈ మూడు పక్కన పెట్టేస్తాను. తీసుకుంటే ఒకటి రెండు తీసుకుంటారు అనమాట ఒకేసారి. కానీ తీసుకున్నాయని ఇంక నేనే కుట్టాలి కాబట్టి ఏడే పెట్టేసి వెళ్తారనమాట. ఇవి ఒకళ్ళు తీసుకున్నారు. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. దీనికి చెమ్కీ వర్క్ అనేది వచ్చింది. మరి వీడియోలో కనిపిస్తుందో అది అర్థం కాలేదు, కానీ చెమ్కీ వర్క్ మాత్రం వచ్చింది. సైజు మాత్రం బాగా పెద్ద సైజు. ఎంత లావుటోళ్ళకైనా బాగా సరిపోయిద్ది. మనం సైడ్ కుట్లు వేయించుకోవడమే. థ్రెడ్స్ వచ్చినాయి బాగా నీట్గా. మనకి కుచ్చు అనేది వచ్చిందనమాట. నడుము దగ్గర కుచ్చులాగా. వాయిస్ అనేది చేంజ్ అయింది. ఈ బట్టల వల్ల డస్ట్ ఎలర్జీ లాగా వచ్చిందనమాట. ఇవి మూడు ఒకలేవన్నమాట. ఇదేమో లాంగ్ ఫ్రాక్, అదే పిల్లలకి, ఇద్దరు పిల్లలు అనమాట. ఇద్దరికి డ్రెస్సులు కుట్టాలని తీసుకున్నారు శారీ మన దగ్గరది. ఇది ఇట్లా వచ్చింది మోడల్. కింద పెద్దది వచ్చి పైన అట్లా వచ్చింది అనమాట. ఇదేమో నారాయణపేట ప్యూర్ కాటనే. మనకి ఫస్ట్లో వచ్చిన క్వాలిటీ అనమాట. ఇది కూడా సిల్క్ కాదు, ప్యూర్ కాటన్. ఇవి మూడు ఒకలవ అనమాట. అదేమో శారీ అంతకుముందు పిల్లలకు కుట్టించుకున్నారు. ఇప్పుడు తను కూడా శారీగా ఉంచుకుంటానేమో అని అంటే ఇంకా అది తీసుకున్నాను అనమాట. ఈ ఇంకొక కస్టమర్ అనమాట. శారీ ఇందా మనం చూసిన టైపే అనమాట, ఫ్యాన్సీ టైపు. కింద అట్లా పట్టు వస్తుంది. ఆ కలరే మనకి బ్లౌజ్ అంచు పళ్ళు వస్తుంది మనకి. డిజిటల్ ప్రింట్ టైప్ వచ్చింది. శారీ మాత్రం బాగుంది. ఇది కట్టుకుంటే కొన్ని శారీస్ చూసే కన్నా కట్టుకుంటే లుక్గా ఉంటాయి అన్నమాట మనకి. ఇదేమి ఇందాక చూపించినట్టే వడ్రానం చీర టైప్ అనమాట. వడ్రానం వస్తుంది. బ్లౌజ్ వచ్చేమో హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది. శారీ కలర్ వచ్చి అట్లా వస్తుంది అనమాట. మనకు వడ్రానం హ్యాండ్స్కి డిజైన్ వచ్చిందో అట్లా వడ్రానం లాగా వచ్చింది అనమాట. ఇట్లా వస్తుంది అనమాట. శారీ వచ్చి లైట్ వెయిట్, అసలు బరువు మాత్రం ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. ఇవి రెండు ఒక కస్టమర్ అనమాట. ఇంకా సేమ్ అట్లా ఉంటుంది అనమాట శారీ మొత్తం మనం ఓపెన్ చేస్తే. ఈ రెండు ఒకళ్ళవి. ఇంకొకటి సేమ్ ఆ చీరే, కలర్ వేరనమాట. ఇది ఒకళ్ళు తీసుకున్నారు. సేమ్ అట్లా ఉంటుంది అనమాట కలర్ అనేది. ఇది ఒకళ్ళు తీసుకున్నారు. ఈ డ్రెస్ వచ్చి లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట. క్లాత్ మాత్రం బాగుంది. క్లాత్ మాత్రం ట్రెండ్స్లో మనకి షాపింగ్ చేస్తే అట్లా ఉంటుంది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో అట్లా వచ్చిందనమాట క్లాత్ అనేది. ఇట్లా వచ్చింది. సైజు కూడా ఏ సైజు వాళ్ళకైనా సరిపోద్ది అనమాట. ఇది 4XL సైజ్ వచ్చింది. సైడ్ థ్రెడ్స్ ఉన్నాయి మనం టైట్ లూజు కట్టుకోవడానికి. నెక్కి వైట్ కలర్ వచ్చింది.
కింద ఇట్లా ఫుల్ పొడవు బాగా వచ్చింది అనమాట. హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోద్ది, లావు ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోద్ది. దిమ్ అనేది బాగుంది నడుము కాడ కానీ ఆడైనా. క్లాత్ మాత్రం బాగుంది. ఇది ఇంకా సేమ్ ఫోటోలోనే ఉంటుంది అనమాట. 4XL సైజ్ది. సైడ్లు మాత్రం అట్లా వస్తాయి. ఇది ఒకళ్ళదనమాట. ఇంకోటి వచ్చి ఆ శారీ ఇందా చూపించిన శారీ. ఇంకా నా దగ్గర మామూలు పీస్ ఉంటే బ్లాక్ కలరు అది వేసాను అనమాట నేను. బ్లౌజ్ మాత్రం ఇది వచ్చింది. శారీ ఏమో అట్లా వచ్చి కింద బ్లాక్ రావాల్సింది, బ్లౌజ్ పీస్ అనేది అట్లా రెడ్ వచ్చింది. ఇట్లా వచ్చేసరికి ఎవరు తీసుకోవట్లేదని రిటర్న్ ఇద్దామని తీసుకుపోతే ఇంక వాళ్ళు మొత్తం తీసుకొస్తే సెట్టు మరి మీరు ఎలా అమ్మారో అని అన్నారు. అందుకని ఇంకా మళ్ళీ నేను రిటర్న్ తీసుకొచ్చి బ్లాక్ కలర్ ముక్క నా దగ్గర సిల్క్ ముక్క ఉంటే ఇంకా అది దానికి జాయింట్ చేశాను అనమాట. వేరే వాళ్ళు తీసుకున్నారు కొంచెం తక్కువ కాస్ట్ తీసుకొని. మనం ఇచ్చిన దాని మీద తక్కువ కాస్ట్ ఇస్తే తీసుకున్నారు. ఇంకా దాని మీద లేస్ కుట్టేసి నువ్వే కుట్టు అని ఇచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.